ఇవాళ నేను ఒక మంచి వీడియోది స్టూడెంట్స్ కానీ జాబ్ చేసేవాళ్ళు కానీ ఎవరికైనా కూడా ఏఐ అంటున్నారు, జాబులు పోతున్నాయి అంటున్నారు. అసలు సాఫ్ట్వేర్ జాబు ఎంతవరకు మనకి కరెక్ట్గా ఉంటుంది? యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మీ యొక్క అభిప్రాయాలు నాకు చెప్తారని అనుకుంటున్నాను. ఈ అబ్బాయి ఎవరో కాదు, మా అబ్బాయే. ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నాడు అమెరికాలో. మీకు ఆ అబ్బాయి నోటితో చెప్తే మీకు బాగా తెలుస్తుందనే ఉద్దేశంతో నేను ఇవాళ స్క్రీన్ మీదకి వచ్చి మీకు ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ మీ ఛానల్కి ఇన్వైట్ చేసినందుకు. హోప్ఫుల్లీ మీ క్వశ్చన్లు చాలా ఈజీగా ఉంటాయని అనుకుంటున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. అసలు సాఫ్ట్వేర్ ఐటీ రంగంలో జాబ్స్ మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది? నంబర్ 1 పాయింట్. దానికి మీరు ముందు ఆన్సర్ చేయండి. ఓకే, సో లాస్ట్ రెండేళ్ళగా అసలు ఈ కంప్లీట్ టెక్నాలజీ ఇండస్ట్రీలో, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏఐ రావడం వల్ల సాఫ్ట్వేర్ జాబులకి చాలా ముప్పు ఉంది. ముప్పు ఎలా అంటే, ఒకప్పుడు ఒక సెట్ ఆఫ్ కోడ్, పీస్ ఆఫ్ కోడ్ రాయడానికి మీకు 2-3 నెలలు, 6-7 నెలలు పట్టేది ఇప్పుడు ఏఐ అసిస్ట్లతో ఆ కోడ్ ఏదైతే మనుషులు రాసే కోడ్ ఏదైతే ఉంటుందో అది 1-2 గంటలు, ఇఫ్ నాట్ 1 అవర్, 1 డేలో కంప్లీట్ చేసేంత ఫాస్ట్గా ఏఐ డెవలప్ అయింది. సో నువ్వు పాతకాలపు నాటి సాఫ్ట్వేర్ నేను మొత్తం చేత్తో రాస్తాను అనే మైండ్ సెట్ ఉంటే మటుకు ఏఐ నీకన్నా బెటర్గా ఏఐ రాస్తుంది. కాబట్టి నీ బదులు ఒక ఏఐ అసిస్ట్ని వాళ్ళు సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు. లైక్ చాట్ జీపీటీ లాగా, లేకపోతే ఆంథ్రోపిక్ లాగా తీసుకొని, జెమినీ లాగా తీసుకొని వాటి చేత కోడ్ రాయించుకొని, సాఫ్ట్వేర్ రాయించుకొని పని చేయించుకుంటారు. మీ అవసరం వాళ్ళకి ఉండకపోవచ్చు.